శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉన్నటువంటి వ్యక్తి ధర్మాన కృష్ణదాస్. 4 సార్లు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా వివిధ హోదాల్లో పనిచేస్తూ ఇప్పుడు ప్రస్తుతం వైకాపా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఫ్యాను గుర్తుపై గెలిచిన తొలి శాసనసభ్యుడు ఈయన. మరి ఇప్పుడు కృష్ణదాస్ గారు నరసనపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. వారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్కారం కృష్ణదాస్. నమస్కారం అండి. దాసన్న అంటే ఒక బ్రాండ్. అది రాజకీయాల్లో అయినా, సేవా కార్యక్రమాల్లో అయినా, ఎందులో అయినా. ఈసారి ఎన్నికల్లో దాసన్ని ఎదుర్కోవడానికి అనేక రకాల శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? ఈ రాష్ట్రంలో ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి పాలన రాష్ట్రంలో ఇప్పటికే సాగింది. అత్యంత ప్రాధాన్యతాంశాలైనటువంటి విద్య, వైద్యం, వ్యవసాయం ఒక సరైనటువంటి పరిణితి చెందిన నాయకుడిగా దాని తాలూకు అవసరాలని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి, పేదలకు అన్నింటా ప్రభుత్వమే సహాయపడాలి అన్నటువంటి గొప్ప ఆలోచనతో ప్రజలకు జవాబుదారీ అయినటువంటి పాలన అందించిన నాయకుడు. అటువంటి ముఖ్యమంత్రి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ప్రజల హృదయాల్లో ఉంది. అలాగే నా వరకు తీసుకుంటే కూడా నాకు చేతనైనంత వరకు నేను సహాయం చేశానే కానీ ఎవరికీ హాని చేయలేదు. రాజకీయాల్లో స్థానిక ఎన్నికలు వచ్చిన తర్వాత సహజంగానే మనకు అభిమానించిన కొంతమంది ఆ తగినటువంటి స్థానాలు వాళ్ళకి రాలేదనో, నలుగురిలో ఒకడికి వస్తే మిగతా ముగ్గురు మనకు తెలియకుండానే మన మీద కొంత అభిమానం తగ్గుతుంది. అటువంటి చిన్న వివిధ కారణాలతో, స్వల్ప కారణాలతో విభేదించినటువంటి జరిగింది. అయితే ఈవేళ నాయకత్వం ఎవరికైనా ఒక మంచి పటిష్టమైన నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రాష్ట్రం పార్టీ కూడా చాలా ప్రజలకి అభిమానాన్ని చూరగొంది. కనుక లీడర్స్ తాలూకా ప్రాధాన్యత చాలా వరకు తగ్గిపోయింది. స్థానిక నాయకత్వాలు ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్కి క్యాడర్ ఉండాలి, కానీ ఓటు మనకు కావాలంటే ఆ క్యాడర్ వల్ల మాత్రమే ఓటు రాదు. ముఖ్యమంత్రి గారితో కలిసి వెళ్ళినప్పుడే ఒకటి పక్కన సున్నాకు విలువ తప్ప, ఎన్ని సున్నాలు పెట్టినా దానివల్ల పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఆ పక్కన ఒకటి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఉంటే ఆయన పక్కన నేనుంటే నాకు గౌరవం తప్ప, జగన్మోహన్ రెడ్డిని వదిలి నేను ఎక్కడ పరిగెత్తినా పెద్ద ప్రయోజనం ఉండదు. ఇతరులకు కూడా ఇదే వర్తిస్తుంది కనుక దానివల్ల నాకేం ఇబ్బంది ఉండదని నేను భావిస్తున్నాను. గడిచిన ఎన్నికల్లో మీరు 19,000 మెజార్టీతో గెలిచారు. ఈసారి ఎన్నికలు వచ్చినప్పటికీ కొంతమంది పార్టీ నుంచి బయటికి వెళ్ళారు, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీన్ని ఎదుర్కొని ఎంత మెజార్టీతో ఈసారి విజయం సాధిస్తారని మీరు అనుకుంటున్నారు? ఈరోజు నాయకులు కొంతమంది వెళ్ళారు, ఓటర్లు కొంతమంది నా వైపు వచ్చారు. గతంలో లేనటువంటి కొంతమంది ఓటర్లు జగన్మోహన్ రెడ్డి నాయకత్వ పటిమ చూసి, అలాగే కృష్ణదాస్ అన్న మంచివాడు, కృష్ణదాసంతో ప్రయోజనం చేయాలి, అతను గెలిపించుకోవాలి అన్నటువంటి భావంతో నాయకులు నాకు వదిలేళ్ళారు, ఓటర్లు కలిసి ఇటు వచ్చారు. కనుక ఆ నష్టం నాకేం పెద్ద ఉండదని నేను భావిస్తున్నాను. నేనైతే అనుకుంటున్నాను గతంలో కంటే ఒక ఓటైనా మెజారిటీ వస్తుంది తప్ప గతంలో కంటే ఒక ఓటు తగ్గుతుందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితమైనటువంటి మెజారిటీతో మళ్ళీ గెలుస్తాను. ఈసారి నా టార్గెట్ అయితే 20,000, గతంలో 19,000. 20,000 టార్గెట్గా నేను పనిచేస్తున్నాను. సాధ్యపడుతుందని నేను నమ్ముతున్నాను. ఇక ప్రజల తాలూకు ఆశీస్సులు, దైవ నిర్ణయం, నేను మంచి జరుగుతానని నమ్ముతూ నేను ప్రజల్లో పనిచేసుకుంటాను. వారసత్వ రాజకీయాలకి కృష్ణదాస్ గారు ప్రోత్సహిస్తున్నారు, అందువల్లే దూరం అవుతున్నాం అనేసి కొంతమంది చెప్పుకుంటున్నారు. నిజంగా వాళ్ళు వారసత్వం వల్ల వెళ్తున్నారా, లేకపోతే ఏదైనా స్వార్థం కోసం వాళ్ళు వెళ్తున్నారా? మనిషికి ఆశ చాలా అవసరమైంది. అత్యాశ తప్పు. ఒక వ్యక్తికి నీకున్న క్వాలిఫికేషన్ ఏంటి, దానికి దేని వరకు నువ్వు పదవికి అర్హుడివి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఉదాహరణకి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రీతం ముఖ్యమంత్రి గారు నన్ను డిప్యూటీ సీఎంగా చేశారు. రెవెన్యూ మంత్రిగా శాంసంగ్ రిజిస్ట్రేషన్స్ పెట్టి డిప్యూటీ సీఎంగా చేశారు. డిప్యూటీ సీఎం అయిపోయాను కదా, ఇంకొక వెంటెక్కితే సీఎం అయిపోతానని చెప్పి నేను అనుకుంటే నా ఎమ్మెల్యే పదవి కూడా పోద్ది. ఇది నా తాలూకా వ్యక్తిగతమైన ఆలోచన. ఏ నాయకుడికైనా ఇదే వర్తిస్తుంది. నాయకత్వం కూడా అంతే.
మనకి ఎంతవరకు స్థాయి ఉందో ఆ స్థాయికి మనం ప్రయత్నం చేస్తేనే మనం సక్సెస్ అవుతాం తప్ప అత్యాశకు పోయి మనకి సాధ్యం కాని దానికోసం యాత్ర పడి ఎవరికో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒకరికి ఒక పదవి పెద్ద పదవి వచ్చి ఉండొచ్చు, అంతే ప్రతి ఒక్కరికి అలాగే రావాలంటే రాదు. నా తలకు అభిప్రాయం మన స్థామత అయినట్టుగా పదవులు వస్తున్నాయి. చాలా వరకు నర్సంపేట నియోజకవర్గంలో ఎవరి స్థాయికి తగినట్టుగా వాళ్ళకి అందరికీ పదవులు వచ్చాయి. మరి కొద్దిమంది ఉన్నారు, ఈ ఎన్నికల తర్వాత ఆ కొద్దిమందికి కూడా అకామిడేట్ చేయడం జరుగుతుంది. అందరూ 90% చాలా ప్రేమతో అభిమానంతో నాయకత్వం చాలా కష్టపడి నా కోసం పనిచేస్తున్నారు. కొద్దిమంది విభేదించినా నాకు వచ్చిన నష్టం అయితే ఏమి ఉండదని నేను భావిస్తున్నాను. మీరు గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేశారు. జిల్లా అభివృద్ధిలో మీ మార్కు ఏదైనా అందులో ఉందా? అది ఆ శాఖల పరంగా కావచ్చు, జిల్లాలో అన్ని శాఖల పరంగా కూడా కావచ్చు. రాజకీయాల్లో సమన్వయం ఉంది చాలా గొప్పది. నాకు ప్రీతం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఇచ్చారు కనుక ఎక్కడా సమతుల్యం దెబ్బతినకుండా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తూ ఈవేళ రాజకీయాల జిల్లాలో విభేదం లేని గ్రూపులు లేని టీమ్గా ఈవేళ జిల్లా వైఎస్ఆర్ పార్టీ నడుపుతున్నాను. నేను మొట్టమొదటి నుంచి ఈవేళ వరకు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను మధ్యలో కొద్దిగా కొంతకాలం వాళ్ళకి పెట్టినా ఫైనల్గా ఈయనే చూస్తున్నాను కనుక ఆ ఇది రాలేదు. అలాగే ప్రధాన అవసరాలు అన్నవి ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా నడపడం జరుగుతోంది. ఆయన ఆలోచన ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజలకు చేరువై అక్కడ సమస్యలు ఆయనే స్వయంగా తెలుసుకొని దానికి అవసరమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నవరత్నాలను రూపకల్పన చేసి దాంతోపాటు మరికొన్ని అవసరాలను కూడా గుర్తించినటువంటి ముఖ్యమంత్రి స్థానికంగా ఒక నాయకుడు చెప్పి ఇది జరగాలన్న దానికంటే కూడా ఆయన ఒక ప్రణాళిక తయారు చేసుకొని దాని పరంగా ముందుకెళ్తున్నారు. అందులో భాగమే నవరత్నాలు ఒక మేనిఫెస్టో ఇచ్చి మేనిఫెస్టో 199 కూడా పనిచేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఇందులో ప్రత్యేకంగా ఇది చేయాలి, అది చేయకూడదు, ఇది రావాలి, మా జిల్లాకి ఇది కావాలి, నాకు ఇది కావాలి, నా నియోజకవర్గం ఇది కావాలన్నది దాని ప్రాధాన్యత కొంచెం తగ్గింది. డైరెక్ట్గా ముఖ్యమంత్రి ద్వారానే నడుస్తున్నాయని. ఇక అవసరమైనటువంటి ముఖ్యమైన మేమేమైనా చెప్తే అది ఇతనేం కాదంట్లా. నేను చెప్పాను శ్రీకాకుళంలో అత్యంత ప్రధానమైనది స్టేడియం ఉన్న స్టేడియం కూడా చంద్రబాబు నాయుడు కూలగొట్టేశాడు. దాన్ని కట్టడం వల్ల ఎంతోమంది వాకర్స్, ఎంతోమంది పెద్దలు స్టేడియం ఇది ఒక ఇంటర్నేషనల్ హెర్క్యులెస్ కోడిరామ్మూర్తి అంటే ప్రపంచ ప్రఖ్యాత మల్లయ్య యోధుడు, అటువంటి అతను పేరు పెట్టినటువంటి స్టేడియం అది. మా జిల్లాకున్న ఒక క్రీడాకారులకు ఆభరణం లాంటిది. దానికి ప్రాధాన్యత ఇచ్చాల్సిన అవసరం ఉంది. మనం దానికి కొంత అమౌంట్ పెట్టాలని చెప్తే ఆ తర్వాత మా తమ్ముడు కూడా దాని మీద 2-3 సార్లు ఆయనకి వెళ్ళడం గట్ట దానికి కొంత నిధులు కేటాయించడం కూడా జరిగింది. పనులన్నీ స్టార్ట్ అయ్యాయి. త్వరితగతిన ఒక సంవత్సర కాలంలో ఆ పనులన్నీ పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే అది ఖచ్చితంగా 100% వచ్చే ప్రభుత్వంలో అది మొదటి ప్రాధాన్యతగా తీసుకొని చేయడం. అలాగే ఇంటిగ్రేట్ కలెక్టరేట్ ప్రసాద్ గారి టైంలో అది ప్రారంభించారు. దానికోసం 2 సార్లు నేను ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళిస్తే 23 కోట్లు ఎంతో తీసుకెళ్ళాం కంప్లీట్ అవ్వాలంటే. దానికి కాకుండా కొంచెం తగ్గించి పెట్టమన్నారు, అది కంప్లీట్ చేద్దామన్నారు, కొంత నిధులు ఇచ్చారు. అవి కూడా వచ్చే ప్రభుత్వంలో ఇవన్నీ కూడా పూర్తి అవ్వడానికి మనకున్న టైం 5 సంవత్సరాల కాల పరిధికి ముఖ్యమంత్రిగా అతను ఎన్నిక కాబడితే తరువాత 2 సంవత్సరాలు మన కరోనాలో వృధా అయింది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ఒక భారీ ఎక్స్పెండిచర్ దానికోసం ఖర్చు పెట్టాల్సిన అవసరాలు. దానికి అవసరమైన వైద్యం అన్నింట అభివృద్ధి చెందే విధంగా 17 నూతనంగా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించి మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ మోడర్నైజ్ చేసి సచివాలయాలు ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఒక వెల్నెస్ సెంటర్ పెట్టి ఈ రకంగా మెడికల్ మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టి అతను అనుకున్న దానికంటే కరోనా వల్ల ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. దానివల్ల ప్రాధాన్యత కొన్ని ఇవ్వాల్సిన ముఖ్య ప్రాధాన్యత సంవత్సరాలని కొంచెం స్లో చేయడం జరిగింది. వచ్చి మళ్ళీ ఇప్పుడు రాబోయేది నేను అనుకుంటున్నాను భగవంతుడి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని. ఆయన అయిన వెంటనే ఈ ప్రాధాన్యత అంశాలన్నీ పూర్తి చేస్తాం. అలాగే మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వంశధార సెకండ్ ఫేజ్ తరాలో మనకు ముఖ్యమంత్రి గారు ఆనాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేస్తే తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కొంత దాన్ని పనులు కొంత స్లో అయినా మళ్ళీ అవన్నీ కూడా పూర్తి చేయడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నేను కలిసే భువనేశ్వరం వెళ్ళి ఒరిస్సా ముఖ్యమంత్రి కూడా కలిసాం. ఇంకా అది లేట్ అవుతుంది. ప్రసాదరావు గారి విన్నపంతో మళ్ళీ ఒక లిఫ్టిగేషన్ ఒక 200 కోట్లతో పెట్టి శాంక్షన్ చేయించి అది పనులు కూడా జరుగుతున్నాయి.
వేసవిలో కూడా మనకి నీరు ఇచ్చే విధంగా వచ్చే ట్రిప్లో అవి ఖచ్చితంగా అది కంప్లీట్ చేసి అది కూడా చేస్తాం. అలాగే ఆఫ్షోర్ అత్యంత ప్రధానమైన టెక్కల్లో కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది, దానికి కూడా నిధులు కేటాయించారు, అవి కూడా పనులు జరుగుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ఉద్దానం ప్రాంతంలో వాటర్ గ్రిడ్ ద్వారా 700 కోట్ల రూపాయలతో వంశధార నీరుని ఉద్దాన పలాస ప్రాంతం తీసుకువెళ్ళి ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల కోసం ఒక పరిష్కారం విధంగా మరి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి హాస్పిటల్ కట్టి కిడ్నీ రోగులకు అన్ని రకాలని రేపు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇక్కడే జరిగే విధంగా అక్కడ అది మోడర్నైజ్ చేయడం జరుగుతుంది. మరి వలసలకి మన ప్రాంతం అంతా చాలా ప్రధానంగా ఉంటే దానికి కూడా కొంత తగ్గించాలి, ఈ ప్రాంత అభివృద్ధిలో ఒక ప్రధాన భూమిక వస్తుందని చెప్పి మూలపేటలో సంతబొమ్మాయిలో ఒక పోర్ట్ నిర్మాణం 4,300 కోట్లతో ఒక పోర్ట్ నిర్మాణం చేసి మరి త్వరితగతిన పనులు జరుగుతున్నాయి. ఇలాగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పాలన రాష్ట్రంలో జరుగుతుంది, అలాగే జిల్లాలో కూడా జరుగుతున్నాయి. మరి గతంలో ఎన్నెన్నో పెండింగ్లో ఉన్నట్టు అనేక పనులు, ఉదాహరణకి మన కొమనాపల్లి దగ్గర కాలువ బ్రిడ్జి కానీ మరి మబుగాం బ్రిడ్జికి రమణమూర్తి గతంలో పనిచేయించిన ఆ బిల్లు గట్ట నేనే వేయించాను, ఆ పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే అనేక ఆర్ఎంబి బంగ్లా అది పూర్తి చేస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి డబుల్ రోడ్ వేయించి 80 ఫీట్ రోడ్లో డబుల్ రోడ్ సెటిలైటింగ్ పెట్టించాం. ప్రతి దగ్గర అవసరమైనటువంటి ప్రాధాన్యత స్కూల్ నాడు నేడు ద్వారా పెద్ద మొత్తాల శాంక్షన్ అన్ని స్కూల్ కూడా మోడర్నైజ్ చేసి మరి బిల్డింగ్స్ కట్టించాం, వెల్నెస్ సెంటర్లు కట్టించాం. గ్రామ స్వరాజ్యం గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం ఇవాళ వచ్చిందని చెప్పాలి. దానికి కారణం సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామంలో సౌకర్యాలన్నీ ప్రజలకి నేరుగా అందే విధంగా చేసాం. రైతు భరోసా కేంద్రాలు అత్యంత ప్రధానమైనటువంటి 62% ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడిన రైతు కూలీ రైతు ఆధారిత పరిశ్రమ జనాభా అంతమందికి ప్రయోజనం కలిగే రైతు భరోసా కేంద్రాలు 1088 రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రంలో కట్టడం జరిగింది. ఇలా తీసుకొని పోతే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి సచివాలయ వ్యవస్థ, వార్డు వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ కూడా గ్రామాల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అమ్మఒడి మొదలుకొని ఇతర దేశాల్లో చదువుకున్నా కూడా దాని చదువు అవసరమైనటువంటిది ప్రభుత్వం అటెండ్ అవ్వాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే జగన్మోహన్ రెడ్డి గారి గురించి. పేదలకి అన్నింటా గౌరవించే విధంగా ట్రైబల్స్కి, ఎస్సీ ఎస్టీస్కి, బీసీస్కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఉప ముఖ్యమంత్రులు 5 పెట్టి అన్ని కులాలకు గౌరవించి 56 కార్పొరేషన్లు పెట్టి 700 డైరెక్టర్లను పెట్టి సమాజంలో ఐడెంటిఫైడ్ అయినటువంటి 139 కులాలకు గాను 56 కార్పొరేషన్లు పెట్టి అందరికీ గౌరవించేటటువంటి గొప్ప మనసున్న నాయకుడు ఈవేళ అధికారంలో ఉన్నారు. ఇదంతా అదృష్టం. బీసీలకి ఈవేళ ఇలాగా ఎప్పుడు ఎవరు చేయలే, మంత్రివర్గంలో కానీ ప్రాధాన్యతలో కానీ. మరి ప్రణాళికాబద్ధంగా నడుస్తోంది. 14 సంవత్సరాలకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేయలేనివి 5 సంవత్సరాలు మేము చేసి చూపించాం. ఎక్కడైనా ఎవరితోనే మీరు ధైర్యంగా తలెత్తుకొని గ్రామాల్లో గడప గడప తిరిగేటప్పుడు మాకు సమస్యలే రాలేదు. నాట్ ఈవెన్ 10% మాకు క్వశ్చన్ చేసినాడు లేడు. ఈడీపీలో కూడా వాళ్ళకు కూడా ఎక్కడ పార్టీలు చూడొద్దు, గుర్తులు చూడొద్దు, కులాలు చూడొద్దు, అందరికీ మేల్చండి, పేదరికమే ప్రాతిపదికగా సహాయం చేసినటువంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రి వాళ్ళ పాలన, అద్భుతమైనటువంటి పాలన జరుగుతుందని నా అభిప్రాయం. టీడీపీ వాళ్ళు అంటుంటారు బీసీల పార్టీ మాది, బీసీల అభ్యున్నతికి మేమే కృషి చేసాం అని చెప్తుంటారు. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నప్పటికీ కూడా ఆ చైర్మన్లకు ఎటువంటి అధికారాలు కానీ విధులు కానీ నిధులు కానీ లేవని చెప్తూ ఉంటారు. దాని మీద వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఏమిటో నాకు తెలియదు పెద్ద. నేను రాజకీయాల్లో మధ్యస్థంగా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ముందు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన నాయకుడు నేను. సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పి అనుకునేవాళ్ళు ప్రజలు. అయితే నేను వచ్చిన తర్వాత నేను చూసిందైతే ఆయన ఒక చక్కలైనటువంటి పాలన అందించలేకపోయినాడు అన్నది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఎందుకంటే ప్రాధాన్యత అంశాలను పక్కన పెట్టి రాష్ట్ర విభజనలో భారీగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు ఆయనకు అధికారం వచ్చిన తర్వాత తను చేపట్టవలసిన ప్రధాన అవసరాలన్నీ పక్కన పెట్టి ఒక 3 పంటలు పండేటటువంటి అమరావతి పొలాల్లో ప్రపంచంలో కల్లా ఉన్నత రాజధానిలో ఒక రాజధానిగా అమరావతిని కడతానన్నటువంటి తీసుకున్న నిర్ణయం, దాన్ని పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మనకు అవకాశాలు ఉన్న దగ్గర అభివృద్ధి చేసేదానికి చాలా ఈజీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మంచి పచ్చని పంట పొలాలు ఇవన్నీ కూడా. అక్కడ నువ్వు మొత్తం ఒక రాజధాని నిర్మాణం అంటే దానికి కొంత పెద్ద మొత్తం కావాలి. దానికోసం నువ్వు అంత ఖర్చు పెట్టడానికి అవకాశం మన ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇక్కడ పేదవాడికి తిండి లేదు, పేదవాడికి ఉండడానికి ఇల్లు లేదు, చేరడానికి స్థలం లేదు.
గ్రామీణుల సమస్యలు, కనీస అవసరాలు, త్రాగునీరు లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో 70 సంవత్సరాల స్వాతంత్రానంతరం తర్వాత కూడా ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంటే నువ్వు అమరావతి అని చెప్పి వేలాది కోట్లు, లక్షలాది కోట్లు ఒక ప్రాంతంలో పెట్టి ప్రపంచంలో ఒక ఉన్నత రాజధానిగా చూపించాలన్న తాపత్రయం అన్నది ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణం కాదన్నది నాకున్న పరిమితి జ్ఞానంతో నేను చెప్తున్న మాట. అలాగే ఒక ప్రాంతం అభివృద్ధి చెంది మనం నష్టపోయాం. గతంలో అనేక ప్రభుత్వాలు మనకి అక్కడ హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ చేసి 65 సంవత్సరాల అభివృద్ధి అంతా అక్కడ కాన్సన్ట్రేట్ అయిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఒకేసారి మనం చేతులు కట్టుకొని బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అమరావతిని మళ్ళీ నువ్వు అలాగా తయారు చేస్తే రేపు వాట్ అబౌట్ ఉత్తరాంధ్ర, వాట్ అబౌట్ రాయలసీమ, వెనుకబడిన ఈ ప్రాంతాలకు కూడా అభివృద్ధి చెందవలసిన ఆలోచన ముఖ్యమంత్రిగా ఉండాలి చంద్రబాబు గారు. ఇప్పుడు 3 రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని ఖచ్చితంగా అవుతుంది. కానీ వాళ్ళేమో రాజధాని అనేది ఒకటే ఉండాలి. అదే చెప్తున్నాను నేను చెప్పింది కూడా అదే. ఒక నాయకుడు అనేటి వాడికి ఒక ప్రాంతమో ఒక వ్యక్తో ఒక పార్టీయో కాదు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రజలకు మేలు జరగాలి, అర్హత కలిగిన పేదవాడికి అన్నింటా ప్రభుత్వం బాధ్యత వహించాలి, అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి, నువ్వు ఎక్కడ అవకాశాలు ఉన్నంత వరకు ప్రతి జిల్లా కూడా అభివృద్ధి చెందేదానికి మన ప్రణాళిక తయారు చేసుకోవాలి తప్ప దానికి అందులో భాగంగానే వికేంద్రీకరణ ప్రోత్సహించి వెనుకబడిన ఉత్తరాంధ్రకి అభివృద్ధి చెందేదానికి విశాఖపట్నం ఆల్రెడీ స్వతహాగా విశాఖ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతం. అక్కడ చాలా తక్కువ డబ్బుతో ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేసి ఈ వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర 5 జిల్లాలకి ప్రయోజనం చేకూరుతున్నటువంటి ఒక మంచి ఆలోచనతో విశాఖపట్నం అంటే కేవలం జగదంబ సెంటర్ కాదు. ఉత్తరాంధ్ర వెనుకబడిన పాడేరు, గిరిజన ప్రాంతాల్లో కూడా కొండ కోణంలో ఉన్నటువంటి రహదారి సౌకర్యాలు లేక, విద్యా సౌకర్యాలు లేక, వైద్య సౌకర్యాలు లేక అనగారిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కిడ్నీ వ్యాధులతో మూలపెట్టిపోయిన ఉద్దానం ఇచ్చాపురం వరకు యువతల సుదీర్ఘమైన కోస్టల్ కారిడార్ ఉంది. మరి ఈ ప్రాంతానికి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? నువ్వు అమరావతిలో ప్రపంచంలోకి వెళ్ళి ఉన్నత రాజధాని మనకు అవసరం లేదు. రాజధాని అవసరమే, కానీ ఉన్నత రాజధాని కంటే కూడా కనీస అవసరాలు తీర్చే విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యమంత్రిగా అందులో చంద్రబాబు నాయుడు విఫలం చెందాడని నేను భావిస్తున్నాను. ఒక సరైనటువంటి అవగాహనతో ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా చిన్న వయసు అయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, పేదవాడికి అన్నింటా ప్రభుత్వమే అండగా ఉండాలన్న గొప్ప లక్ష్యం. మరి రైతుకైనా ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. నాకు ఒకసారి ఒక 5 మంత్రుల మధ్యన అతను చెప్పాడు, రైతుకి ఎంత చేసినా తక్కువే అన్నా వ్యవసాయం లాభసాటిగా చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. దీనిపైన ఆధారపడిన పెద్ద జనాభా 62% జనాభాకి మనం వ్యవసాయం డెవలప్ చేయకపోతే వాళ్ళకి ఏది చేయలేము. ఖచ్చితంగా వ్యవసాయం లాభసాటిగా చేయాలన్న గొప్ప ఆలోచన నేను హ్యాండ్సప్ చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు సెల్యూట్ చేయాల్సిందే ఆ ఆలోచనకి. అటువంటి పరిణితి చెందిన నాయకుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు. 5వ మీరు శాసనసభ్యుడిగా ఎన్నికైతే ఈ ప్రాంత అభివృద్ధికి చేయాలనుకున్న మీకు ఒక ఎజెండా, ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఒక ఎజెండా ఉంటుంది, అటువంటి ఏవైనా ఆలోచనతో ఉందా? ఈవేళ నాకు నియోజకవర్గంతో పాటు జిల్లా కూడా అత్యంత ప్రధానమైనదిగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చాలా ప్రాధాన్యత పెట్టి నాకు డిప్యూటీ సీఎంగా తీసుకెళ్లారు. జిల్లా అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా నన్ను అభిమానిస్తున్నారు. నా నియోజకవర్గంతో పాటు జిల్లాను కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా నాకుంది. ఇక్కడ సమర్థవంతమైన నాయకులు ప్రసాదరావు లాంటి వాడు, సీతారాం లాంటి వాళ్ళు, అప్పలరాజు లాంటి వాళ్ళు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలుగా ఇతర స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సమర్థులు అనేక మంది ఇక్కడ ఉన్నారు. అందరి సమిష్టి కలయికతో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి ప్రాధాన్యత అంశాలకి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడి ఇవన్నీ సానుకూలంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, అలాగే స్టేడియం, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా ఆల్రెడీ ఇప్పటికే తీసుకున్నాం. మా నర్సంపేటకి 100 బెడ్ హాస్పిటల్కి శాంక్షన్ ఇచ్చారు 12 కోట్ల పైన. ఆల్రెడీ పనులు పూర్తి అయిపోతున్నాయి. రేపు ఇటువంటివన్నీ ప్రాధాన్యత. అలాగే వంశధార నీరు మరి సెంట్రల్ లైనింగ్ పెట్టి లైనింగ్ బాగు చేయాల్సిన అవసరం ఉంది. కాలువలు ఇవన్నీ, అలాగే ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఉద్దానం ప్రాంతంలో బహుదా నది ఉంది, ఇచ్చాపురం ప్రాంతం. ఇలాగ ఎక్కడెక్కడ ఏది ప్రాధాన్యత ఉందో పెద్దలందరితో కూర్చొని ఒక సంఘటిత శక్తిగా అందరినీ యునైట్ చేసి ప్రధాన అవసరాలు ఈ జిల్లాకు అవసరమైనవన్నీ అందరితో డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకొని ఇవన్నీ చేసే విధంగా పనిచేస్తాను. అలాగే మాది కూడా ఎక్కువ 3 మండలాలు
వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మండలాలు. కొన్ని ప్రాంతాల్లో ఈ కాలువ నీరు వెళ్ళదు, లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, మడపాం లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, మరి అక్కడ తెలారి ప్రాంతంలో రాయపాడు అటువంటి ప్రాంతం కానీ, అక్కడ తలతరియా ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ కావాలి. ఇలాగా ఏది ఎక్కడ ప్రాధాన్యత అవసరాలో మనకున్న ఆర్థిక వనరుల ప్రాప్తికి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ జిల్లాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి సహాయం తీసుకొని పనిచేస్తాం జరుగుతుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీరు ఉన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో ఎన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయి, పార్లమెంట్ సీట్ సంగతి ఏంటి? రాజకీయాల్లో గతంలో కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉండే పరిస్థితి రాజకీయాల్లో కొన్ని పార్టీల్లో జరిగేది గతంలో. అది వారి తాలూకా ఆలోచన విధానం అయి ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈవేళ అన్ని కులాలకి గౌరవించాలి, సామాజిక వర్గాలను కూడా అందరికీ ఒక అట్టడుగునున్నటువంటి స్థానాలు అయినటువంటి ఫిషర్మెన్ కానీ, ఎస్సీ ఎస్టీస్ కానీ, ఇతరులకు కూడా, అలాగే మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి యాదవ కులం చాలా పెద్ద ఎత్తున ఉంది ఇక్కడ జిల్లాలో. ఇటువంటి కులాలకి గతంలో అంత గౌరవం లేదు. కేవలం 1-2 కులాలకు గౌరవించే వెలములు, కాలింగులు, కాపులతో 3 కులాలతో ఆయన నడిపేది గత రాజకీయాలు. ఈవేళ దానికి భిన్నంగా ముఖ్యమంత్రి గారు ఒక ఫిషర్మెన్కి అక్కడ ప్రమోట్ చేసి, ఒక ఎమ్మెల్యే చేసి, మంత్రిని చేసి పెట్టేస్తా, ఒక యాదవ్కి ఎమ్మెల్సీ చేసి, మరి అలాగే అక్కడ ఒక జడ్పీ, ఒక బ్యాక్వర్డ్ బీసీకి జడ్పీ చైర్మన్ చేసి, అన్ని ప్రాంతాలకు కూడా గౌరవించే విధంగా ఈవేళ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి జిల్లాలో. అలాగే సమర్థులైనటువంటి సీతారాం గారు కానీ, ప్రసాదరావు గారు కానీ, మొదటి నుంచి అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. సమన్వయంతో ఈ జిల్లాలో ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈవేళ పటిష్టంగా ఉంది. నేనైతే అనుకుంటున్నాను మొత్తం స్థానాలకు గెలవాలన్నదే నా తాలూకు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చాపురం మొదలుకొని మరి రణస్థలం వరకు కూడా, ఇచ్చర్ల వరకు కూడా అన్ని స్థానాలకు కైవసం చేసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు అందరూ కూడా. నేను అనుకుంటాను, నేనైతే నా ఆశ అదే. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంటుతో సహా అన్ని 8 స్థానాలు గెలాలన్నదే నా తాలూకు ప్రయత్నం. అది జరుగుతోంది. అన్ని రకాలుగా అందరికీ సమన్వయం చేస్తున్నాం. ఇవరైతే చాలా చక్కగా 6 నియోజకవర్గాలు అయితే మాకు ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం ఉంది. ఇంకో 2 నియోజకవర్గాలు కూడా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా డెవలప్ అయ్యాయి. 8కి 8 స్థానాలు పార్లమెంటుతో సహా గెలుచుకుంటామన్నదే నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దాన్ని సాధించి తీరుతాం. ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా మొదటిసారిగా జిల్లా అంతా గెలిచి వైఎస్ఆర్ పార్టీకే ఇస్తున్నామన్న గౌరవం నాకు రావాలన్న తాపత్రయంతో నేను పనిచేస్తున్నాను. అది సాధిస్తామని, భగవతాశీలు దానికి ఉంటాయని నమ్ముతున్నాను. చివరిగా ఒక మాట, దాసన్న జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచాడు. అంటే అప్పుడు ఆయన వెనక వెళ్ళడానికి భవిష్యత్తులో ఎప్పుడైనా ఈయన పెద్ద పొజిషన్లో ఉంటాడని, లేదంటే రాజశేఖర రెడ్డి కొడుకనే, ఏ విధంగా మీరు ఆయనతో కలిసి ప్రయాణం చేశారు? ఈ రాష్ట్రంలో ధర్మాన కుటుంబానికి ఒక గౌరవం తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. 2 సార్లు రెవెన్యూ మంత్రి మా తమ్ముడికి ఇచ్చి, ఒక జిల్లాలో 2 స్థానాలు ఒకే కుటుంబంలో పార్టీ టికెట్లు ఇచ్చి మాకు ఒక గౌరవాన్ని, ఒక ఐడెంటిటీని పెంచినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి. గతంలో మా నాన్నగారి టైంలో మేము రాజకీయాల్లో లేము. మా రాజకీయాలు స్టార్ట్ అయింది మాతో స్టార్ట్ అయింది రాజకీయం. 2 ఎమ్మెల్యేలు చేశాడు, 2 మా కుటుంబం నుంచి మంత్రిని చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఆ తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సరిపోయిన తర్వాత తనకి ఆశయాలు కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చి ఆయన నాకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు. నా భార్య మొట్టమొదటి జిల్లా పార్టీ మహిళగా ఉన్నా కూడా జిల్లా పార్టీ వైఎస్ఆర్ పార్టీకి తొలి మహిళ అధ్యక్షురాలుగా పెట్టడం జరిగింది. నేను ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడు, నాకు రమ్మని జగన్ గారు పిలిస్తే వెంటనే నేను వెళ్ళి ఆయనకి అండగా నిలబడ్డాను. నాకు అత్యంత ప్రాధాన్యత, నాకున్న శక్తి కంటే కూడా ఎక్కువ గౌరవం ఇచ్చి అత్యంత ఆత్మీయంగా నాకు చూసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నా తుది శ్వాస వరకు నేను కానీ నా కుటుంబం కానీ జగన్మోహన్ రెడ్డి వెనక అడుగులు వేస్తాం. నేను ఏది ఆశించి నేను రాజకీయాలు చేయట్లేదు. నేను ఎప్పుడో చెప్పాను, అన్న నేను నాన్నగారికి ప్రేమించే వ్యక్తిని, నీకు ఈవేళ అవసరం, నీ అవసరానికి నేను అండగా ఉంటాను తుది వరకు. నేను ఏది ఆశించి కూడా నీ దగ్గర చేరట్లేదు చెప్పి, నాకు అవకాశం వస్తే నాయని టైంలో ప్రసాదాన్ని చూసిన కంటే నేను విన్నగా చూస్తా అని చెప్పారు ఆయన. ఆ వేళ నాకు అవకాశం వస్తే మొట్టమొదటి నీ చేత ప్రమాణం చేయిస్తా క్యాబినెట్ మంత్రిగా అని చెప్పాడు మొదటి రోజు నేను కలిసినప్పుడు.
చేస్తే నేను అవన్నీ ఆశించి రాలేదు, నువ్వు చాలా పట్టుదలగా నాన్న ఆశయాల కోసం పనిచేస్తానంటున్నావు. ప్రసాద్ అన్న సీనియర్, అతను పర్వాలేదు, తను మంత్రిగా ఉన్నాడు క్యాబినెట్లో, అతను పడతాడు. నీకు నా అవసరం ఉందని నువ్వు అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా నేను నీ కోసం పనిచేస్తాను. నేను ఏ పదవిలో ఏవో ఆశించి నీ దగ్గర రావట్లేదు. స్వచ్ఛందంగా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా నేను అవసరాన్ని గుర్తించి నీ పక్క నేను నిలబడడానికి, నాకు ఒక ఓటు ఉంటే నీకు వేస్తాను, నా మాట 10 మంది వింటే ఆ 10 మంది ఓట్లు వేయిస్తాను, నీతో బాగానే ఉంటానని చెప్పి వెళ్ళాను తప్ప రాజకీయాల కోసం, ఎమ్మెల్యే కోసం, మంత్రి కోసం, పదవుల కోసం, గొప్పతనం కోసం నేను వెళ్ళలేదు. ఇప్పుడు కూడా అంతే. ఈవేళ నాకు టిక్కెట్ ఇవ్వకపోయినా ఇంతే నిబద్ధతతో పనిచేసి ఉండేవాడిని. రేపు ఉదయం మంత్రి లేకపోతే ఇంకొకటి అన్నది నాకేం లేదు. ఎప్పుడు ఇలా దాసన్ అంటే జగనన్న మనిషి, జగనన్న నీడగా ఉంటానని. ఒకనాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, విక్రాంత్ నేను కలిసి వెళ్ళి మాట్లాడినప్పుడు, దాసన్న నేను ఎప్పుడు మీతోనే ఉంటాను, దాసన్న నాయకత్వం నేను పక్కన పనిచేస్తానని విక్రాంత్ అంటే అన్నాడు. నేను రాముడిని, దాసన్న లక్ష్మణుడు, రాముడు తీసిన గీతం దాసన్ దాటుడు అని జగన్ గారు చెప్పారు. విక్రాంత్ ఉన్నాడు, అడగండి. అంత నమ్మకం నా మీద ఉంటే, ఒకప్పుడు సజ్జలగూడ జైల్లో నేను నాన్న స్థానంలో చూసుకుంటానని చెప్పాడు. నమ్మకం తీసుకొని తిరుగు, నేను నాన్న స్థానంలో నా మనసులో ఉన్నామని చెప్పాడు. దానికంటే నాకు ఈ పదవులు గొప్ప. పదవులు చేశారు మంత్రిగా, అలాగే పార్టీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టం? అంటే సహజంగా చాలామంది అధికారంతో కూడిన పదవి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు ఈ రెండిట్లో? నాకు జిల్లా అధ్యక్ష పదవి నేను ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే జిల్లానంతా సమన్వయం చేసి ముఖ్యమంత్రి గారికి అది ఉపయోగపడే విధంగా తయారు చేయడం, ఎక్కడైనా నా చేతనైనంత దగ్గర ఎక్కడైనా సమస్యలు ఏమైనా ఉంటే అవి చేయగలిగిన పరిష్కరించి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఎంజాయ్ చేస్తున్నాను. నాకు మంత్రిగా కంటే, డిప్యూటీ సీఎం కంటే, రెవెన్యూ మంత్రి కంటే జిల్లా పార్టీ ఉండి జిల్లాలో ఎక్కడ అవసరాలు అందరికీ అందుబాటులో ఉండి చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను చేయగలిగిన సాల్వ్ చేసి జిల్లా పార్టీ అధ్యక్షుడిగానే నేను ఎంజాయ్ చేస్తున్నాను. రేపు భవిష్యత్తులో నాకు ఏ పదవి కావాలని, నాకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వమే కావాలి తప్పితే నాకు మిగతా పదవులు ఏం అక్కర్లేదు. ఎమ్మెల్యేగా చాలా ఆనందంగా ఆయనకు పనిచేయడానికి రెడీ. రేపు నాకు మళ్ళీ క్యాబినెట్లో అందరూ అంటున్నారు, క్యాబినెట్ మంత్రి నువ్వు అయిపోతావు, మంత్రి అయిపోతావు అని చెప్పి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే శిరోధార్యం ఆ మాటే. ఆయన ఏం చెప్తే చేయడానికే దాసన్న, కానీ ఇది కావాలన్నది దాసన్న చరిత్రలో ఉండదు. తుది శ్వాస వరకు నేనే కాదు, నా కొడుకులు, నా కోడళ్ళు, నా భార్య, మేమందరం కూడా, నా కుటుంబం అంతా ఆయన కోసం పనిచేస్తాం.